गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे మహానుభావుడు నమ్ముకున్నటువంటి అర్జునుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ ధర్మరాజు గారిని వాళ్ళని ఇంత గొప్పగా రక్షణ చేసి కాపాడి పరమ సంతోషాన్ని పొందినవాడెవరంటే అర్జునుడు కాదు, కృష్ణ పరమాత్మ సంతోషాన్ని పొందాడు. అమ్మయ్యా, అర్జునుడు దక్కాడు. తొందరపడి చేసినటువంటి ప్రతిజ్ఞకి తానే బలైపోకుండా సైంధవ సంహారం జరిగిందని ఆనందించాడు. అంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాణ్ణి కాపాడి కాపాడబడ్డవాడు ఆనందపడిపోవడం కాదు, వాణ్ణి కాపాడుకున్నానని భగవంతుడంతా ఆనందపడిపోతాడు. ఆ విధంగా సైంధవ వధని పూర్తి చేయించాడు. ఆ తరువాత మహాభారత యుద్ధం నడుస్తోంది. విచిత్రం ఏమిటంటే ఈ కీలకమైన సన్నివేశాల్లో చాలా సన్నివేశాలు ద్రోణపర్వంలోనే జరిగాయి. ఇప్పుడు నేను ద్రోణపర్వంలోంచి ఈ విశేషాలన్నింటినీ కూడా గుదిగుచ్చి మీ ముందుంచుతున్నాను. ఒక రాత్రి యుద్ధం జరుగుతోంది. వాళ్ళు అనుకుంటే రాత్రి కూడా యుద్ధం చేస్తారు. ఆ రాత్రి యుద్ధం జరుగుతుండగా అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు, అవతల కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే అర్జునుడు కృష్ణ పరమాత్మతో ఒక మాట అన్నాడు, మనం వెళ్ళి కర్ణుడిని నిగ్రహించకపోతే చాలా కష్టం. మధ్యందిన మార్తాండుడిలా చెలరేగిపోతున్నాడు, మన యొక్క సైన్యాన్నంతటినీ కూడా కలవరపెడుతున్నాడు, అందుకని కర్ణుడితో యుద్ధం చేద్దామన్నాడు. అలాగే చేద్దామని చెప్పి కృష్ణ పరమాత్మ ఘటోత్కచుడిని పిలిచాడు. ఎవరు ఘటోత్కచుడు? భీమసేనుడి యొక్క కొడుకు, నిజానికి పాండురాజు గారి యొక్క మొదటి మనవడు, భీముడికి హిడింబకి కలిపి జన్మించినటువంటి కుమారుడు, రాక్షసుడు, భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు, వెంట్రుకలు తల మీద నిక్కముడుచుకుని ఉంటాయి, అంత భయంకర కోరలతో ఉంటాడు, అనేకమైనటువంటి కామరూపములు ధరిస్తాడు, అన్ని రకాలైన అస్త్రములు ప్రయోగిస్తాడు, సామాన్యమైన వీరుడు కాడు. ఆ ఘటోత్కచుణ్ణి దగ్గరికి పిలిచాడు కృష్ణ పరమాత్మ. పిలిచి ఒక మాట అన్నాడు, పాండవ సైన్యముల్ సెదరిపారడు కర్ణుని చేతనొచ్చి ఉద్దండత నీదు శౌర్యమును దర్పము నేర్పడ నిల్వరింపు ఈతండని రాత్రి నీకొకడు తక్కువ తండ్రులకు జయంబు పుత్రుండసంగంగా కాన్పు మహిరూఢికి నెక్కదే గెలువమీతనిన్. ఓ ఘటోత్కచ, రాక్షసులకు రాత్రివేళ యుద్ధం చేయడం చాలా తేలిక. వాళ్ళు ద్విగుణీకృత పరాక్రమంతో యుద్ధం చేస్తారు. మిగిలిన వారికి రాత్రి యుద్ధంలో అంత శక్తి ఉండదు. కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, సహజంగా అలా యుద్ధం చెయ్యగలిగిన శక్తి నీకుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కర్ణుడితో యుద్ధం చెయ్యి. అది మామూలుగా ఉండకూడదు, అద్భుతమైన యుద్ధం చేసి విజయాన్ని సాధించు. అంటే కర్ణుడిని గెలవలేడు ఘటోత్కచుడు అన్న విషయం తెలియదా కృష్ణ పరమాత్మకి? తెలుసు. తెలిసి ఉండే ఒక మాట చెప్తున్నాడు. గెలు అన్న మాటలో అర్థం కేవలం చంపేయమని కాదు, నిగ్రహించి వెనక్కి తిరిగేటట్టు చేయగలిగినా చాలు. కాబట్టి కర్ణుణ్ణి నువ్వు గెలవవలసిన అవసరం ఉంది. ఇంత గొప్ప యుద్ధం, రాత్రి యుద్ధం జరుగుతున్నప్పుడు, కర్ణుడు ఇంత చెలరేగి ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు కర్ణుణ్ణి నిగ్రహిస్తే నీ తండ్రులు ఎంత ఆనందపడతారు. అక్కరకొచ్చాడు కొడుకు అనుకుంటాడు. తండ్రి నా కొడుకు అక్కరకొచ్చాడు అని ఆనందపడిన నాడు అంతకన్నా గొప్పది తండ్రికి ఇంకొకటి ఉండదు. కాబట్టి నువ్వు అటువంటి కొడుకువి కావాలి, నీ తండ్రులు సంతోషించే కొడుకువి కావాలి. కాబట్టి పాండవ సైన్యము చెదరిపారెడు కర్ణుని చేతనొచ్చి, పాండవ సైన్యాలన్నీ పారిపోతున్నాయి కర్ణుడు వేసేటటువంటి బాణముల ధాటికి. నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి తండ్రులకు జయంబు పుత్రుండ సగంగ కాన్పు మహిరూఢికి నెక్కదే గెలువుమీతని. కొడుకు విజయాన్ని సాధిస్తే తండ్రులు ఎంత ఆనందపడతారు, తాము ఎంత పరాక్రమవంతులైనా. అందుకని నువ్వు వెళ్ళి యుద్ధానికి అన్నాడు.
కర్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. అదేం సామాన్యమైన యుద్ధం కాదు. అసలు తనకున్నటువంటి మాయాశక్తి చేత కోటలు సృష్టించాడు. తనకున్న మాయాశక్తితో అనేకమైనటువంటి రోళ్ళు, రోకళ్ళు, శూలాలు, ఈటెలు, బాకులు, కత్తులు ఇన్నింటిని సృష్టించాడు. కర్ణుడంతటి వాడు విసిగిపోయాడు. ఏమిట్రా వీడి యుద్ధం అని. అంత అనితర సాధ్యమైన యుద్ధం చేస్తుంటే జటాసురుని యొక్క కుమారుడైనటువంటి అలంబసుడు అనేటటువంటి రాక్షసుడు, వాళ్ళ నాన్నగారు రాక్షసుడు జటాసురుడు, ఆయన గబగబా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. మా నాన్నగారు జటాసురుడు చాలా గొప్పవాడు, ఆయన కొడుకు నేను అలంబసుడిని, నాకు ఎప్పటి నుంచో పాండవుల మీద వైరం. విచిత్రం ఏమిటంటే ధర్మాత్ములతో వైరం పెట్టుకున్నవారు ఎవరో ఏమిటో వాళ్ళు బయటకు వచ్చాక తెలుస్తుంది తప్ప అప్పటి వరకు వాళ్ళు వైరంతో ఉన్నారన్న మాట కూడా తెలిసే అవకాశం ఉండదు. అదో విచిత్రం. కాబట్టి అప్పుడు బయలుదేరాడు ఆయన. బయలుదేరి నాకు పాండవులతో వైరం, కాబట్టి ఇప్పుడు నాకు ఒక అవకాశం ఈ పాండవ పక్షాన ఘటోత్కచుడు యుద్ధం చేస్తున్నాడు, అయితే బయలుదేరి యుద్ధం చేయమన్నాడు. ఆ అలంబసుడు ఘటోత్కచుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వీళ్ళిద్దరి యుద్ధం చాలా చమత్కారంగా ఉంటుంది. ఒకడు కొండచిలవైపోతాడు, ఇంకొకడు ఇంకో కొండచిలవైపోతాడు, ఒకడు పొట్టేలైపోతాడు, ఒకడు పులైపోతాడు, ఒకడు సింహం అయిపోతాడు. ఇవన్నీ మనం వెండి తెర మీద చూసినవి, కానీ నిజంగా భారతంలో చదువుతుంటే శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. అంత అద్భుతంగా వర్ణిస్తారు ఘటోత్కచ యుద్ధాన్ని. అదే సామాన్యమైన యుద్ధం కాదు. ఎన్ని మాయారూపాలు ధరిస్తారో. ధరించి యుద్ధం చేసి ఆఖరికి అలంబసుడి గుండెల మీద కాలు పెట్టి నెత్తురు నోట్లోంచి పైకొచ్చేటట్టుగా తన్ని కంఠాన్ని పట్టుకుని తిప్పి ఊడదీసి దుర్యోధనుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఆయన రథం మీద పారేశాడు. ఘటోత్కచుడు, నా మీదకి పంపించావుగా అలంబసుణ్ణి, ఇదిగో తలకాయ తీసుకొచ్చి ఇచ్చా, ఇంకా ఇలాంటివి చాలా బహుమానాలు ఇస్తా నీకు, యుద్ధానికి సిద్ధపడన్నాడు అని మళ్ళీ కర్ణుడి మీదకి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. అదే సామాన్యమైన యుద్ధం కాదు, భయంకరమైన యుద్ధం. ఈలోపు బకాసురుడి యొక్క సోదరుడు, బకాసురుడు ఎవరు అంటే వాళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు ఏకచక్రపురంలో భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోవడం కోసమని కుంతీదేవి భీమసేనుణ్ణి పంపిస్తే బకాసురుణ్ణి భీముడు సంహరించినటువంటి వృత్తాంతానికి సంబంధించిన వాడు ఆదిపర్వం. ఆదిపర్వంలో బకాసురుని యొక్క సోదరుడు ఒకడు అలాయుధుడు, వాడి పేరు. వాడిప్పుడు వచ్చాడు. ఎప్పటివాడు ఇప్పుడు వస్తున్నాడు అంటే ధర్మం పట్టుకున్న వాడికి ఉండేటటువంటి శత్రుత్వం దేనికి అంటే ధర్మం పట్టుకోవడం వల్లే. అధర్మాత్మలతో యుద్ధం. అందుకొచ్చాడు ఈ అలాయుధుడు. మా సోదరుణ్ణి చంపేశాడు భీముడు, అందుకని నాకు పగ. ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు కదూ ఆ ఘటోత్కచుడు, ఆ భీముడు కొడుకు ఘటోత్కచుడు కదూ, అందుకని ఘటోత్కచుడిని నేను చంపేస్తే భీముడు ఏడుస్తాడు, అందుకని నేను ఘటోత్కచుడి మీదకి యుద్ధానికి ఎడతాను, అనుమతి ఇమ్మన్నాడు. యుద్ధం చేసేవాడు దొరికితే చాలు అసలు ఘటోత్కచుడి మీద. అంత వైపరీత్యంతో కూడుకున్నటువంటి రాత్రి యుద్ధం ఆ రోజున. అందుకని దుర్యోధనుడు అన్నాడు, ఇంతకన్నా సంతోషం ఏముంటుంది, తప్పకుండా వెళ్ళి ఘటోత్కచుడితో యుద్ధం చేయమన్నాడు. ఆ అలాయుధుడు బకాసురుడి సోదరుడు ఘటోత్కచుడి మీదకి వెళ్ళాడు. మళ్ళీ వాడితో యుద్ధం చేసి వాడి తల కూడా తుంచేశాడు ఘటోత్కచుడు. మళ్ళీ దుర్యోధనుడికి పట్టుకెళ్ళి బహుమానం చేశాడు. చేసి మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఇక ఘటోత్కచుని యొక్క ధాటి తట్టుకోలేకపోయారు కౌరవులు. తట్టుకోలేక సైన్యమంతా కూడా కాకావికలైపోయాయి. ఆ కాకావికలైపోయి చెదిరిపోతున్నప్పుడు అసలు తెల్లవారే వరకు మనం బతికుంటే కదా యుద్ధం, ఇంకా తెల్లవారే వరకు బతికుండడానికి వీడికి చీకటి ఎక్కువ అయ్యే కొద్దీ వీడి బలం పెరిగిపోతూ ఉంటుంది. అది రాక్షసులకు ఉండే శక్తి. కాబట్టి కర్ణ ఒక్క పని చెయ్యి, నీ దగ్గర శక్తి అని ఆయుధం ఉన్నది, ఒక అస్త్రం ఉన్నది, అదొక దివ్య శక్తి. అది ఎక్కడిది అంటే ఒకప్పుడు దేవేంద్రుడు కర్ణుడి దగ్గర ఉండిపోయినటువంటి సహజమైనటువంటి కవచాన్ని కుండలాల్ని దానంగా పుచ్చేసుకున్నాడు. ఆయన వైకర్తనుడు అని పేరు పొందాడు. తన శరీరాన్ని తాను కోసి కవచాన్ని ఉత్తరించి ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసినప్పుడు ఎంత కాదన్నా కర్ణుడు చేసినటువంటి దానాన్ని చూసి ఇంద్రుడు తెల్లబోయాడు. తెల్లబోయి ఒక వరం ఇచ్చాడు. నీకు శక్తి అని ఒక అస్త్రాన్ని ఇస్తున్నాను, ఇది దివ్య శక్తి, ఒక్కసారే పనిచేస్తుంది. దీన్ని నువ్వు ఎవరి మీద వేసినా ఇక వారు మృత్యువు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి
ఈ దివ్యమైన శక్తిని నీకు ఇస్తున్నాను, కవచాన్ని నాకు ఇచ్చావు కాబట్టి అని ఇచ్చాడు. ఈ శక్తి నిజానికి కర్ణుడు ఎవరి కోసం దాచుకున్నాడు అంటే అర్జునుడి కోసం దాచుకున్నాడు. ఆయనకి ఎప్పుడూ కూడా ప్రతిజోదు ఎవరు? అర్జునుడు. అర్జునుడి మీద ఇది వేసి నేను పడగొడతాను, అర్జునుడిని సంహరిస్తాను, ఇది ఆయనకి నమ్మకం మనసులో. అందుకే అంత ధైర్యంతో ఉండేవాడు, నా దగ్గర శక్తి అన్న అస్త్రం ఉంది కదా అని. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఇది వింటున్నవాడు ఎవరో తెలుసా? ధృతరాష్ట్రుడు వింటున్నాడు సంజయుడు చెప్తుంటే. వీళ్ళు అన్నారు, అసలు అర్జునుడు కనపడాలిగా, ఎక్కడో ఉన్నాడు యుద్ధంలో, రేపు యుద్ధానికి వచ్చాక వెతుక్కుని వాడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళే వరకు నువ్వు ఉంటావా మేము ఉంటావా? అసలు ఈ ఘటోత్కచుడు ఇలా యుద్ధం చేస్తుంటే ఇంకా అర్జునుడిని కలవడం అన్న మాట ఇప్పుడు బతికుంటే అసలు ముందు వీడు చచ్చిపోవాలి, అందుకని వేసేయి ముందు ఆ శక్తిని అన్నారు. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి వేసేశాడు ఆ అస్త్రాన్ని. వేసేసేటప్పటికి అది వెళ్ళి తిన్నగా గుండెల్లో గుచ్చుకోగానే ఘటోత్కచుడు భూమి మీద పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ప్రాణాలు విడిచిపెట్టేసినటువంటి సందర్భంలో పాండవులందరూ కూడా ఘటోత్కచ మరణాన్ని చూశారు. చూసి అరే కొడుకు కదా, 5గురు కూడా చాలా దుఃఖాన్ని పొందారు. పాండవ సైన్యాలన్నీ కాకావికలైపోయి అప్పటి వరకు అంత గొప్పగా తమకి అనుకూలంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, అందరూ బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్నటువంటి సందర్భంలో కృష్ణుడు ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే కళ్ళాలు తీసుకెళ్లి నొగలకు కట్టేసి ఆ రథంలో పాట పాడుతూ నృత్యం చేయడం మొదలెట్టాడు. అర్జునుడు చూశాడు, బావా ఏమైనా సమంజసంగా ఉందా? ఆయన మా కొడుకు ఎంత రాక్షసుడైనా మా పక్షాన యుద్ధం చేస్తున్నాడు, ఇంత గొప్ప యుద్ధం చేశాడు, ఇంత గొప్ప యుద్ధం చేసిన వాడు యుద్ధంలో మరణించాడు, మేం బాధలో ఉన్నాం, నువ్వు నాట్యం చేస్తున్నావు, ఏమైనా ఇది సమంజసంగా ఉందా అని అడిగాడు. నీకు అంతవరకు మాత్రమే తెలుసు అర్జున, నేను ఇవాళ ఇంత సంతోషంతో ఉన్నానంటే కారణం ఏమిటో తెలుసా? మీ అన్నయ్య అరణ్యవాసంలో ఉన్నంతకాలం నిద్రపోయేవాడు కాదు కర్ణుడికున్న ఈ శక్తిని చూసి. నేను ఇన్ని రాత్రులో బెంగపెట్టుకున్నా, ఈ శక్తి అస్త్రం కర్ణుడి దగ్గర నుంచి ఎలా దూరం జరిగిపోవాలా అని బెంగపెట్టుకున్నా. అందుకు పంపించా ఇవాళ ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడి మీద ఇవాళ కర్ణుడు వేసేశాడు కాబట్టి ఇక శక్తి అస్త్రం లేదు కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే నీ చేతిలో. నిజంగా కర్ణుడే శక్తిని ప్రయోగిస్తే నేను కూడా నిన్ను కాపాడలేను, నా వల్ల కూడా జరగదు అర్జున. కాబట్టి నీకు అమంగళం జరుగుతుంది. నీకు అమంగళం జరిగిన తర్వాత ఇక నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత, నిన్ను కాపాడుకోవాలి. అందుకే ఆ అస్త్రం ఇవాళ ఘటోత్కచుడి మీద వేసేశాడని నేను సంతోషపడుతున్నాను. ఇలా జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వాళ్ళని ముందు నుంచే కురుక్షేత్రానికి రాకుండా నేను ఎంతో మందిని ముందు నుంచి పడగొట్టించాను, లేకపోతే నువ్వేమైపోదు, నిన్ను అలా కాపాడుకుంటూ వచ్చా ముందు నుంచి అని అర్జునుడితో చెప్పాడు. ఇది విన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్తున్నప్పుడు. విని నోరు కొట్టుకుని అన్నాడు, ఒకరిని చంపి ఇట్లు సనుజ్వల శక్తి నిరింగి కర్ణుడేటికి నరు మీద దానిని గిడింపక ఇన్ని దినంబుల ప్రయోజకముగా చేసే కయ్యము భుజాబలశాలి నరుండు వడ్డ మోరికి మరి ఉత్సహింపగలరే పెరవారులు సుతనందన. సంజయ, ఇవ్వాలే కాదు కదా యుద్ధం ప్రారంభమైంది. ఒక్క భీష్మాచార్యులు వారే 10 రోజులు చేశాడు కదా, 10వ రోజున భీష్ముడు పడిపోయాడు, 4 రోజులు ద్రోణుడు చేశాడు. అంటే ఇవాళకి అప్పుడే యుద్ధం ప్రారంభం అయిపోయి 10 రోజులు దాటిపోయి 3వ రోజు ఏదో నడిచిపోతోంది. ఇన్నాళ్ళు మరి ఈ అస్త్రం దగ్గర పెట్టుకుని ఏం చేసినట్టు కర్ణుడు? మొట్టమొదటి రోజే ఈ అస్త్రం పట్టుకుని వెళ్ళిపోయి అర్జునుడి మీద వేసేస్తే అయిపోయిందిగా. అర్జునుడు పడిపోతాడుగా. అర్జునుడు పడిపోయాక ఇంక ఎలా వస్తారు యుద్ధానికి? పాండవులు రారుగా. మరి ఎందుకు వేయలేదా కర్ణుడు? ఇదెక్కడి ప్రారంభం? దాన్ని పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేసాడు. ఇప్పుడు లేకుండా పోయిందిగా, ఇంకా అర్జునుడు బతికేశాడుగా. అదిగో కృష్ణుడు నాట్యం చేస్తున్నాడని నువ్వే చెప్తున్నావుగా. మరి ఇంకా మన బతుకేమిటి? ఎందుకు వేయలేదు కర్ణుడు? అసలు మీరెందుకు చెప్పలేదు? అమ్మో, ఎన్ని ప్రశ్నలు వేస్తాడనుకుంటున్నారు? ఏం మామూలుగా వదిలిపెట్టడం? పోనీ కర్ణుడు మర్చిపోతున్నాడు. మీరున్నారుగా చుట్టూ. మీరోసారి ఇలా చిటికేసి సిట్టేసి అని ఓ సంజ్ఞ చేస్తే వేసేస్తాడుగా అర్జునుడి మీద. అర్జునుడు పడిపోతే అయిపోయిందిగా యుద్ధం. మీకెవ్వరికీ జ్ఞాపకం రాలేదా? ఆ కర్ణుడికి జ్ఞాపకం రాలేదా?
అని ఒక పక్క పాపం సంజయుడితో ధృతరాష్ట్రుడు ఎంతో ఆక్రోశంతో అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, చెప్పకపోవడం ఏమిటి, తప్పకుండా చెప్పాం. పైగా ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలో ఒక కీలకమైన విషయం ఉంది. అర్జునుడు ఎక్కడో ఉన్నాడయా యుద్ధంలో, అన్ని అక్షౌహిణీల్లో అస్తమానం వీళ్ళిద్దరే ఎదురెదురుగుండా కనపడడానికి అదేమన్నా చిన్న గదా ఏంటి? ఎంత పెద్ద యుద్ధం, ఎవడెక్కడున్నాడో అర్జునుడు కర్ణుడు కలుసుకోలేదేమో అంటావేమో. అర్జునుడికి ఒక లక్షణం ఉంది, అర్జున యుద్ధం చేస్తానని పిలిస్తే వస్తాడు. మరి పిలవచ్చుగా, కర్ణుడు పిలిస్తే వచ్చేవాడుగా, రాగానే శక్తిని వదిలేస్తే అయిపోయిందిగా యుద్ధం. మరి ఎందుకు వేయలేదు, ఎందుకు పిలవలేదు, మీరెందుకు జ్ఞాపకం చేయలేదు అంటే సంజయుడు అన్నాడు, మేమందరం ప్రతిరోజు రాత్రి చెప్పేవాళ్ళం, కర్ణ ఎందుకు ఇవాళంతా వృధా చేశావు, అర్జునుడిని యుద్ధానికి రమ్మను శక్తి ప్రయోగించే అయిపోయిందిగా యుద్ధం, అందుకేగా నిన్ను నమ్మాడు దుర్యోధనుడు. ఆ శక్తి వెయ్యకుండా దాచిపెట్టుకుంటావు ఏమిటయా, వేసేసేయి, ఎన్నాళ్ళు దాస్తావు దాన్ని అలాగా, అదేనో ఊరించుకుంటూ దాచుకునే మిఠాయా ఏమి అని పాపం సంజయాదులందరూ రోజూ చెప్పారు, ఒకళ్ళు కాదు అందరూ చెప్పేవారు. కర్ణుడు అనేవాడు, అబ్బబ్బబ్బబ్బ ఏమిటో ఇవాళ మర్చిపోయాను, రేపు తప్పకుండా వేసేస్తాననేవాడు. రేపు తప్పకుండా వేసేస్తానని అహంకారంతో వెళ్ళేవాడు. ఎందుకని చూసావా, ఇంతమంది అడుగుతున్నారు, మన చేతిలో ఉంది యుద్ధం ఆపేయడం, అస్త్రం నా చేతిలో ఉంది, వేసేసానా అయిపోయిందంతే, రేపు వేసేస్తాను. ఇక రేపంతా సత్కారాలు, విజయదుందుబులు, పెద్ద పెద్ద విజయోత్సవాలు అంతే. నన్ను నమ్ముకున్న దుర్యోధనుడికి విజయం సాధించి పెట్టేశాననుకునేవాడు. మర్నాడు పొద్దున్న రథం ఎక్కేవాడు, కర్ణుడు మర్చిపోయేవాడు. కర్ణుడి పక్కన వీళ్ళందరూ ఉండేవారు, మేము మర్చిపోయాం ధృతరాష్ట్ర మహారాజా ప్రారంభం, ఒక్కడికి గుర్తుండేది కాదు. ఇది రోజులు అయిపోయాయి. అందరికీ ఎప్పుడు గుర్తొచ్చింది అస్త్రం ఉందని, ఘటోత్కచుడు యుద్ధం చేస్తుంటే గుర్తొచ్చింది. దాన్ని ఘటోత్కచుడి మీద వేవయా బాబు అన్నారు, వేసేశాడు. అంటే ధృతరాష్ట్రుడు తల కొట్టుకుని, మన ప్రారంధం కాకపోతే ఆ మరుపు జబ్బు ఏమిటి ఆ కర్ణుడికి, వాడికొక్కడికి మరుపు జబ్బు అనుకుంటే సామూహిక మరుపు జబ్బు ఏమిటి, మీ అందరూ మర్చిపోవడం ఏమిటి, ఇప్పుడు గుర్తు రావడం ఏమిటి, అది పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేయడం ఏమిటయా అని బాధపడ్డాడు. బాధపడితే సాత్యకి ఇదే ప్రశ్న అడిగాడు కృష్ణుణ్ణి, అలా రోజు ఎందుకు మర్చిపోయాడు అసలు అని. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, వాని వారెల్ల నీ పని వానికెప్పుడు గరపుదురు, వాడు పూన్కిమై గడగివచ్చున్, తాకుదల నేను వారలందరూ మరచునట్లు చేయుదు నరును కొనై కుమారా. ఓ సాత్యకి, కేవలం అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసమే వాడు రథం ఎక్కగానే మరిచిపోయేట్టు చేసేవాడిని, మిగిలిన వాళ్ళందరూ మర్చిపోయేట్టు చేసేవాడిని, ఇంటికి వెళ్ళిపోయాక గుర్తొచ్చేట్టు చేసేవాడిని, బాధపడ్డానికి పనికొస్తుంది. అప్పుడు గుర్తొస్తే మాత్రం ఏం చేస్తారు, బాధపడతారంతే. ఎందుకలా? ఏదో పవిత్రమైనటువంటి పర్వతములు, పవిత్రమైనటువంటి నదులు, పవిత్రమైన క్షేత్రములు, ఇటువంటివన్నీ ఎక్కువగా హరిద్వార్, ఋషికేశ్ ఇలాంటివన్నీ ఉన్న రాష్ట్రం ఏది అన్నాను అనుకోండి, ఏదో మిమ్మల్ని ప్రశ్న అడగడానికి, మీకు జ్ఞాపకం రాలేదు. అప్పుడు నేను మీకు జ్ఞాపకం రావడానికి 4 దిక్కులలో ఒక దిక్కు పేరుతో మొదలవుతుంది ఆ రాష్ట్రం అన్నాను అనుకోండి. ఓ తూర్పు అలా ఏం లేదు, పశ్చిమం లేదు, దక్షిణం లేదు, ఇంకొన్నది ఏమిటి ఉత్తరం, ఏమిటా రాష్ట్రం అని చెప్పేస్తారా, చెప్పేరా? మీకు జ్ఞాపకం రాకపోతే జ్ఞాపకం వచ్చేటట్టు చేయొచ్చు. మీరు జ్ఞాపకం పెట్టుకున్న దాన్ని మరిచిపోయేట్టు చేయగలమా? ఒకడికి చెయ్యొచ్చు, అంతమందికి చేయగలరా ఎవరైనా లోకంలో? మరి ఎలా జరిగింది అంటే, మరిచిపోవడానికి కావలసిన పాపాన్ని వండుకున్నాడు వాడు, అధర్మపక్షం వైపుకున్నాడు. అందుకే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎటువైపు ఒరిగారన్న దాన్ని బట్టి కూడా ప్రతిభ రాణించి కీర్తి నిలబడుతుంది. హనుమ మహాపరాక్రమవంతుడు. రామచంద్రమూర్తి పాదాల దగ్గర కూర్చుని దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అంటారు. రాముడికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అంతకన్నా హనుమకి అన్ని దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. రహదారి మీద ఎక్కడ చూసినా అభయాంజనేయ స్వామిని ఆయన మూర్తులే ఉంటాయి. కర్ణుడు శక్తివంతుడు, దుర్యోధనుడు వైపుకి ఒరిగాడు. ఏమైంది? అధర్మం వైపుకి ఒరిగిపోయిన తరువాత ఆయనకి జ్ఞాపకం వస్తే అధర్మం గెలుస్తుంది, ధర్మం పోతుంది. ఆయన ఏ అధర్మం వైపుకి ఒరిగాడో ఆ అధర్మమే ఆయన ధర్మాన్ని
పడగొట్టకుండా చేసేసింది మరుపు రూపంలో. అది భగవంతుడు చేసినది అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భగవంతుడు తిప్పిన ధర్మచక్రపు స్వరూపం. దీని ద్వారా ఏం తెలుస్తోంది? మన దగ్గర ఉన్నదే మనని రక్షించదు, మనం ధర్మం వైపుకు ఒరగనప్పుడు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగొటుందంటారు పోతన గారు భాగవతంలో. ఏ రక్షణ ఆయన పెట్టుకోకపోయినా ఆయన రక్షణ పొందుతూ ఉంటాడు. ఎందుకని అంటే ఆయన పట్టుకున్న ధర్మం భగవదనుగ్రహంగా ఆయన్ని కాపాడుకుంటుంటుంది. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టి నేను నన్ను రక్షించుకుంటున్నాను అనుకుంటున్నాడో వాడు తన దగ్గర ఉన్నది తన రక్షణకి తాను వాడుకోలేక తాను పడిపోతాడు. మరుపు రూపంలో తను వదులుతాడు ఎక్కడో, అదే దెబ్బ కొట్టేస్తుంది. ఆ మరుపు ఎందుకు వచ్చిందో తెలుసా? అధర్మాన్ని పట్టుకున్న కారణం చేత అక్కరకు రాలేదు, సమయానికి అక్కరకు రాకుండా పోయింది. ఆ పోవడమే కర్ణుడి మరణానికి కారణమైంది. అందువల్లనే కర్ణుడు ఈలిగాడు. కాబట్టి మీరును ప్రాణములు త్రిలోకీరాజ్యము నాదు బుద్ధికిన్ పార్థుక్రియన్ కురిమికిం పత్రంబులే ఈ రేయి కదా సుఖించి ఏ నిద్రింతున్. సాత్యకి నేను ఒక్క మాట చెప్పనా? మీరును అంటే ఆయనకి సంబంధించినటువంటి బంధుత్వం ఉన్నవాళ్ళు, మీ అందరూ కలిసిన ప్రాణములు నా ప్రాణములైనా సరే. ఎవరు ఈ మాటలు అంటున్నది? కృష్ణ పరమాత్మ. నా ప్రాణముల కన్నా త్రిలోకీ రాజ్యము, 3 లోకముల రాజ్యం అంతటికన్నా కూడా నాదు బుద్ధికిన్, నాకు ఏది ఎక్కువో తెలుసా? పార్థుక్రియన్ కురిమికిన్ పత్రంబులే, పార్థుడి మీద నాకు ఉన్నటువంటి ప్రేమకు సమానములు కావు. ఎందుకని? అర్జునుడి భక్తి, అర్జునుడి ధర్మం అటువంటివి. పైగా అర్జునుడు ఎవరి చేతి ఉపకరణం? ధర్మరాజు గారి చేతి ఉపకరణం. ఆయన యుధిష్ఠరుడు ఎందుకయ్యాడు? ఎంత ఒరిపిడి రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ధర్మం కాపాడుతుందన్న పూనికతో పట్టుకుంటాడు కాబట్టే యుధిష్ఠరుడు అయ్యాడు. అర్జునుడు పడిపోతే యుధిష్ఠరుడు పడిపోతాడు. ఆయనకి పట్టాభిషేకం ఎలా అవుతుంది? యుద్ధం ఎలా గెలుస్తారు? అర్జునుడు పడకూడదు, అర్జునుడే కీలకం. కాబట్టే ఆయనని నేను అంత కూరిమితో కాపాడుకుంటా. 2 నరనారాయణం వచ్చిందే ధర్మ సంస్థాపనకు. అయినప్పుడు నేను కాపాడద్దు. అందుకే నాదు బుద్ధికిన్ పార్థుక్రియన్ కురిమికిన్ పత్రంబులే, నా బుద్ధికి 3 లోకముల రాజ్యమైనా సరే, మీరందరైనా సరే సాత్యకి, లేదా నా ప్రాణములైనా సరే అర్జునుడితో సమానములు మాత్రం కాదు. ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా సాత్యకి? అందరూ పడుకునేవారు, నేను పడుకునేవాడిని కాదు, బెంగ పెట్టుకునేవాడిని. రేపు వాడికి జ్ఞాపకం రాదు కదా శక్తి అని. కానీ వాడు దుర్యోధనుడి వైపు కదా బయలుదేరాడు. వాడి అధర్మం వాడికి జ్ఞాపకం రాకుండా చేసింది. నేను ఆయనకి జ్ఞాపకం రాకుండా చేశాను అంటే ధర్మచక్రము, ధర్మం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదుగా. ఇవాళ ఆ శక్తి అస్త్రం ఘటోత్కచుడి మీద వేసేశాడు. కాబట్టి ఇంకా అర్జునుడిని సంహరించగలిగినటువంటి అస్త్రము లేదు. కాబట్టి అందుకు అంత సంతోషంగా నాట్యం చేశా. పరమ సంతోషంగా ఇవాళ రాత్రి నిద్రపోతాను సాత్యకి, బయలుదేరుతున్నానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.